హైదరాబాద్ నగరంలోని అపోలో ఆసుపత్రిలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు పవన్ కళ్యాణ్ కు స్కానింగ్ తదితర వైద్య పరీక్షలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ హెల్త్ రిపోర్ట్స్ పరిశీలించి పలు సూచనలు చేశారు. త్వరలో మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉందని చెప్పారు. ఈ నెలాఖరున లేదా మార్చి మొదటి వారంలో మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు. పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా బ్యాక్ పెయిన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఆ మధ్య కేబినెట్ సమావేశానికి కూడా ఆయన దూరంగా ఉన్నారు. ఇక కేరళ, తమిళనాడు రాష్ట్రాలలోని ప్రముఖ ఆలయాలను దర్శించుకున్న సమయంలోనూ ఆయన ఆయుర్వేద వైద్యుల సలహాలు తీసుకున్నట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఆ వైద్యులిచ్చిన కొన్ని మూలికలు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. తాజాగా ఢిల్లీలో మీడియా చిట్చాట్లో వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని ముఖ్యమైన సమావేశాలకు హాజరు కాలేకపోయానని, ఇప్పటికీ వెన్నునొప్పి తీవ్రంగా ఉందని పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు. కాగా తాజాగా పవన్ కళ్యాణ్ అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలను చేసుకున్న విషయాన్ని ఫోటోలతో సహా వెల్లడించింది జనసేన పార్టీ. ఈ నెల 24వ నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే సాయంత్రం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన శాసనసభాపక్ష సమావేశం జరిగింది. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పవన్ భేటీ కానున్నారు. ఏపీ బడ్జెట్ పై అవగాహన కల్పించడంతో పాటుగా సభలో వ్యవహరించాల్సిన తీరుపై ఎమ్మెల్యేలకు పవన్ దిశానిర్దేశం చేస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ సంచలనమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వెన్నునొప్పితో బాధపడుతూ ఆ చికిత్స పొందుతున్నాడని గత కొన్ని రోజులుగా అందరికీ తెలిసిన విషయం. అయితే ఈ నేపథ్యంలోనే ఆ నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ సమావేశాలు, రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆ కొంత ఉత్కంఠ వాతావరణం కొంత మేరకు అసెంబ్లీ సమావేశాలకు ఓ ప్రత్యేకత ఉన్న నేపథ్యం. గత కొన్ని నెలలుగా కూడా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయో ఇప్పటికీ కొన్ని అసెంబ్లీ సమావేశాలకి ఆ డుమ్మా కొట్టిన జగన్మోహన్ రెడ్డి రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకి వస్తున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు మొత్తం కూడా ఆ పవన్ కళ్యాణ్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యం. పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతాడు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి హాజరు కోసం తాను ఎదురు చూస్తున్నట్లు కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అలాగే మరికొంతమంది మంత్రులు కూడా పవన్ కళ్యాణ్ ఆ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు రాక కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం. మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఈ తరుణంలో వెన్నుపూస నొప్పితో బాధపడటం, హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నాయి, టెస్టులు చేసుకుంటున్న ఆ ఫోటోలు, వీడియోలు బయటికి రావటం, మొత్తంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ లో ఒకంత ఉత్కంఠ వాతావరణానికి తెరదీస్తుండటం కూడా ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఏదైతే అపోలో ఆసుపత్రిలో ఆయన వెన్నునొప్పితో బాధపడుతూ ఆయన ఇబ్బంది పడుతున్న ఫోటోలు, వీడియోలు బయటికి రావడంతో ఒకంత ఆయన అభిమానులు గాని, జన సైనికులు గాని కొంచెం టెన్షన్ వాతావరణంలో నెలకొంది. ఈ రోజు సాయంత్రం జనసేన పార్టీకి సంబంధించిన ఆ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కూడా సమావేశం జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సమావేశాలకు వస్తారు. అలాగే రేపటి నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు కూడా పవన్ కళ్యాణ్ హాజరవుతారని ఒక పక్క చెప్తున్న నేపథ్యంలో ఆయన మరలా నొప్పితో బాధపడుతూ కూడా హాస్పిటల్లో చికిత్సలు చేయించుకుంటున్న ఫొటోస్ బయటికి రావటం కొంత సంచలనం కలిగించింది, ఉత్కంఠ వాతావరణానికి తెరదీసిన నేపథ్యం. ఇప్పటికే గత 10-15 రోజుల క్రితం కూడా పవన్ కళ్యాణ్ కీలక సమావేశాలు, ఇటుపక్క మంత్రివర్గ సమావేశానికి ఆయన హాజరు కాలేదు. అలాగే ముఖ్య కార్యదర్శుల మంత్రుల సమావేశానికి కూడా ఆయన హాజరు కాని పరిస్థితి ఉంది. ఈ సమావేశాలకు హాజరు కాని తరుణంలో ఆయన కేరళ,
కొన్ని రాష్ట్రాలలో పర్యటించి కొన్ని దేవాలయాలలో పూజలు చేశారు, హోమాలు చేశారు. అలాగే ఆ సమయంలో ఆయన ప్రధానంగా బాధపడుతున్న ఆ వెన్నుపూస నొప్పికి సంబంధించి కూడా ఆయన మూలికల సహాయంతో, నాటు వైద్యంతో ఆయన కొంత మేరకు ఉపశమనం పొందేందుకు కూడా కొంతమంది వైద్యుల పేరు తెలుస్తుంది. ఆ సమయంలో అక్కడ నాటు వైద్యులు అందించిన కొంత మేరకు ఆ నాటు వైద్యాన్ని ఆయన ప్రస్తుతం ఉపయోగిస్తున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలో కొంత మేరకు తగ్గిన మరలా తిరగబెడుతున్న ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ మరలా అపోలో ఆసుపత్రిలో చేరి చికిత్స నిమిత్తం వైద్య పరీక్షలు మొత్తం చేయించుకున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కొన్ని వైద్య పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు మరికొన్ని వైద్య పరీక్షలు ఈ నెలాఖరికి చేయాలని ఆయనకు సూచించిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు చేసిన ఆ వైద్య పరీక్షల రిపోర్టు రాగానే మరలా పవన్ కళ్యాణ్ కి నెలాఖరికి వాటిని చూసి మరికొన్ని టెస్టులు వైద్య పరీక్షలు చేయాలని డాక్టర్లు సూచించడంతో పవన్ కళ్యాణ్ మరలా ఈ నెలాఖరికి తిరిగి హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది టెస్టుల నిమిత్తం. అయితే ఈ లోపు పవన్ కళ్యాణ్ ఈ 2-3 రోజుల మధ్యలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతిష్టాత్మకమైన శాసనసభ సమావేశాలు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకి హాజరవుతుండటంతో ఏదైతే అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ అసెంబ్లీ సమావేశాలకి హాజరుగానున్నారు. ఈ హాజరుగానున్న నేపథ్యంలోనే అసెంబ్లీ సమావేశాల మీద పెద్ద ఎత్తున జోరుగా చర్చలు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వస్తున్న నేపథ్యంలోనే ఈ నేపథ్యంలోనే పూర్తిగా పవన్ కళ్యాణ్ మీదకి డైవర్ట్ అయ్యే అంశాలు కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నప్పుడు ఇద్దరు బద్ధశత్రువులుగా భావించే సమయంలో ఎన్నికల సమయంలో కూడా ఏదైతే ప్రచారంలో పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద ఎక్కువ పెట్టే అస్త్రాలు ప్రజల్లోకి తొందరగా వెళ్లిన పరిస్థితి ఉంది. ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఏం కామెంట్ చేసినా చిరంజీవి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి కామెంట్ చేసినా కానీ ప్రజలు తీసుకునే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మరొకసారి జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ సమావేశాలు చూడాలని చాలా మంది ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న తరుణంలో ఏం జరుగుతుందా, పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనేది కూడా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఆఫీస్ వర్గాలు చెప్తున్న సమాచారం మేరకు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారు. అలాగే నేడు జరుగుతున్న పవన్ కళ్యాణ్ ఆఫీసులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో జరుగుతున్న సమావేశానికి కూడా ఆయన హాజరవుతారనే ఓ పక్క ఆఫీస్ వర్గాలు చెప్తున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వస్తాడా రాడా అనేది మాత్రం అభిమానుల్లో ఆయన చికిత్స చేసుకుంటున్న ఫోటోలు బయటకు రావడంతో ఈ ఆందోళన మరింత పెరిగే అవకాశం కనపడతా ఉంది. సునీత. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.